హెచ్సియులో చెట్లు నరకడం ఆపాలని సుప్రీంకోర్టులో వాదించిన లాయర్ ఎవరో తెలుసా? సుప్రీం ఇచ్చిన స్టే ఆర్డర్తో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఈ కేసులో విద్యార్థులతో పాటు ఓ అడ్వకేట్ కీలకంగా మారి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఆయనే అడ్వకేట్ నిరంజన్ రెడ్డి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు మీకు గుర్తుండే ఉంటుంది. ఆ కేసులో అల్లు అర్జున్కి బెయిల్ ఇప్పించింది ఈ లాయరే. సీనియర్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కేసులో అర్నబ్కు బెయిల్ ఇప్పించింది కూడా ఈయనే. జగన్పై ఉన్న సిబిఐ కేసుల్లో జగన్కు కూడా ఈయనే బెయిల్ ఇప్పించారు. 1970 జూలై 23న తెలంగాణలోని నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్లో జన్మించారు నిరంజన్ రెడ్డి. తల్లి విజయలక్ష్మి. హైదరాబాద్లో హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి పుణేలోని సింబయాసిస్ లా కాలేజీలో LLB కంప్లీట్ చేశారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 1994 నుంచి సుప్రీంకోర్టు లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2016లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయనకు సీనియర్ న్యాయవాదిగా హోదా దక్కింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రత్యేక న్యాయవాదిగా జగన్ ఆయనను అపాయింట్ చేసుకున్నారు. రీసెంట్గా ఓ వ్యక్తి యూపీలో 370 చెట్లను నరికేశాడు. అతనికి వ్యతిరేకంగా నమోదైన కేసులో సుప్రీంకోర్టు చెట్లను నరకడం మనిషిని చెప్పడం కంటే పెద్ద నేరమని కామెంట్ చేసింది. ఆ కామెంట్స్ని ఎగ్జాంపుల్గా చెప్తూ హెచ్సియు చెట్ల నరికివేత కేసును సుప్రీం ముందు ఉంచారు నిరంజన్ రెడ్డి. 400 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డీఫారెస్టేషన్ను కళ్లకు కట్టినట్టుగా సుప్రీంకోర్టుకు చూపించారు. ఎవరి ఆదేశాలతో ఇదంతా చేస్తున్నారంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ మీద సీరియస్ అయింది సుప్రీంకోర్టు. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు నరికివేత ఆపాలంటూ ఏప్రిల్ 7 వరకు విచారణ వాయిదా వేసింది. ఇలా విద్యార్థులు చేస్తున్న పోరాటానికి న్యాయ సహాయాన్ని అందించి వాళ్ళందరి విజయంలో కీలక పాత్ర పోషించారు నిరంజన్ రెడ్డి.